చిన్న ఉసిరికాయలతో ఈ విధంగా మీరెప్పుడైనా ట్రై చేశారా? తప్పక కామెంట్ చేయండి. నేను చూపించిన విధంగా చేసి పెట్టండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా ఫుడ్ స్టోరీ. ఉసిరికాయలు ఇలా జ్యూసీగా, తియ్యగా, పుల్లగా భలే ఉంటాయి. మరి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా చిన్న ఉసిరికాయల్ని శుభ్రంగా నీటితో బాగా కడగాలి. కడిగిన ఉసిరికాయల్ని ఒక బౌల్‌లో మెజర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని కొద్దిగా వాటర్‌ని యాడ్ చేయండి. ఒక కప్పు ఉసిరికాయలకి హాఫ్ కప్ బెల్లాన్ని తురిమి కడాయిలో వేసుకోవాలి. అలాగే శుభ్రం చేసుకున్న ఉసిరికాయలను కూడా వేసి స్టవ్‌ని స్లో ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత బెల్లం కరిగి ఉసిరికాయలు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. ఈ స్టేజ్‌లో 2 టేబుల్ స్పూన్ షుగర్‌ని యాడ్ చేసి మూత పెట్టాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 10 మినిట్స్ వరకు ఉడికించాలి. పాకం కాస్త దగ్గర పడుతుంది. పాకం కాస్త దగ్గర పడ్డాక ఫ్లేమ్‌ని స్లోగా పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పాకం చెక్ చేస్తూ ఉండాలి. ఇలా జిగురు పాకం ఉన్నప్పుడే స్టవ్‌ని ఆఫ్ చేయండి. ఉసిరికాయలు ఇలా పాకంలో ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. ఉసిరికాయలు చల్లారాక ఇలా దగ్గర పడతాయి. ఇప్పుడు ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఉసిరికాయలంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.